హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే సార్, నిన్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. అంటే దేనివల్ల ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేశారంటారు? మేనేజ్మెంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే పాసెస్ ఏమన్నా ఎక్కువ ఇచ్చేసి జనం ఎక్కువగా వచ్చేసారా, అంటే హాల్ ఏమన్నా చిన్నది తీసుకున్నారా? దేనివల్ల ఈ ఈవెంట్లో క్యాన్సిల్ చేశారు? అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రేయాస్ మీడియా వాళ్ళకి ఇస్తారు. సాధారణంగా సినిమా ఈవెంట్స్ అన్నీ శ్రేయాస్ మీడియా వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తున్నప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడ శ్రేయాస్ వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే నోవాటెల్లో వాళ్ళు హాల్ బుక్ చేసుకుని ఇచ్చారు. దాదాపు ఎక్కువ హాల్సే బుక్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే ఎక్కువ పాసులు ఇవ్వటం వల్ల ఎక్కువ మంది వస్తారు అక్కడికి. పాసులు లేకుండా లోపలికి ఎలో చేయరు కదా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే శ్రేయాస్ మీడియా వాళ్ళు మా తప్పేమీ లేదు, మేము 4,000 పాసులు ఇచ్చాము, 5,500 మంది సరిపడా అక్కడ సౌకర్యం ఉంది కాబట్టి మేము అక్కడ పెట్టుకున్నాము, మేము 4,000కి మించి పాసులు ఇవ్వలేదు అంటున్నారు. కానీ 4,000 మంది పాసులు ఇవ్వకపోతే మరి ఎన్టీఆర్ అభిమానులు 30,000 మంది 35,000 మంది వచ్చారు. మరి ఎలా వచ్చారు అంతమంది రావట్లేదు? ఎవరిని అలౌట్ చేయరు కదా వాళ్ళు. ఎలా వచ్చారని తెలిసినప్పుడు వాళ్ళు అంతమంది ఎలా వచ్చారు? ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఇచ్చి మేము ఎక్కువ ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కడంటే మన కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎక్కువ జరుగుతాయి. గ్రౌండ్లో చేసుకుంటే చాలా వెసులుబాటుగా ఉంటుంది, ఎక్కువ మంది పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలన్నీ, అల్లు అర్జున్ సినిమాలు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో. నోవాటెల్ ఏంటంటే క్లోజ్డ్, అది ఎక్కువ మంది పట్టడానికి అవకాశం లేదు. ఇంకొకటి శ్రేయాస్ మీడియా వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కూడా బహిరంగ ప్రదేశంలోనే పెడదాం అనుకున్నాము, కానీ వినాయక చవితి వేడుకలు ఒకటి వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు కాబట్టి నోవాటెల్లో మేము చేసుకుని అక్కడ పెట్టాము అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా కానీ ఎంతమంది ఒక్కసారిగా రావడం, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు ఈవెంట్ కోసం. మరి అంత తొక్కిసలాట్లు అంతమందికి అవకాశం లేనప్పుడు ఇక ఆటోమేటిక్గా తప్పని పరిస్థితిలో రద్దు చేయాల్సి వచ్చింది. దీని మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా ఆయన క్షమాపణ చెప్పాడు, సారీ చెప్పారు ఫ్యాన్స్కి. అంటే ఈవెంట్ మళ్ళీ ఏమన్నా పెట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా? మళ్ళీ జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సినిమా 27 తారీఖు రిలీజ్ అవబోతుంది. 27 తారీఖు 20 లోపు పెట్టుకోవాల్సి వస్తుంది. రేపు ఎల్లుండిలో 2-3 రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పెట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ ఎక్కువ పాసులు లేకుండా చేసుకుంటే కుదురుతుంది. లేదా బహిరంగ ప్రదేశంలో పెట్టాలంటేనో ప్రతిరోజు సాయంత్రం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది పెడితే కొంత గందరగోళం ఏర్పడుతుంది. మరి పెద్ద హాల్ చూసుకుని పెట్టడానికి అవకాశం అయితే లేదు. అందువల్ల వాళ్ళు 2 రకాల మార్గాలు ఆలోచిస్తున్నారు. పెడితే ఒక ఈవెంట్ని పెట్టాలి రిలీజ్ ముందు, లేదా ఫ్యాన్స్ మీట్ లాగా సక్సెస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ మీట్ లాగానో సక్సెస్ మీట్ లాగానో ఒకటి ఈవెంట్ పెడదాం అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దాని మీదే వార్తలు అయితే వస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలా. ఒక ఈవెంట్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. సినిమా సాధారణంగా ఏ సినిమాకి ముందైనా ఒకటి అవ్వచ్చు, లేకపోతే సినిమా తర్వాత అయినా ఒకటి చేస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ప్రీ రిలీజ్ పెట్టకపోయినా జనం వస్తారు. సాధారణంగా ఏంటంటే ప్రమోషన్ వర్క్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతూ ఉంటారు. సినిమాలకు ప్రమోషన్ చేయాలి కాబట్టి అందులో భాగంగానే ఎట్లాంటివి పెడుతూ ఉంటారు. స్టార్ హీరోలకి ప్రమోషన్ చేయకపోయినా జనం వస్తారు. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్గా జనం వస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ఇట్లాంటి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్స్ బాగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అంతమంది తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమాన సంఘాల వాళ్ళు మరి యాక్టివ్ అయ్యి ఎక్కువ మంది రాబట్టే అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ కొంతమందిని ఆ రోజు మరి అనుమతి ఇచ్చి నిన్న అందరికి అనుమతి ఇచ్చేసి ఉంటే తొక్కిసలాట జరిగేది, చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. అందువల్ల చాలామంది నిరుత్సాహపడ్డారు. నిన్న ఈవెంట్ రద్దు అవటం అనేది చాలా నిరుత్సాహపడ్డారు. దీనికి ఎవరిని బాధ్యత చేయాలి? అక్కడ కొన్ని గొడవలు కూడా జరిగాయి అని చెప్పేసి అంటున్నారు. దీనివల్ల అదే రద్దు చేయడం అనేది ఒక్కోసారి కోపం వస్తుంది కదా. ఇంత ఈవెంట్ పెట్టుకుని రద్దు చేయడం, మరి లోపలికి అనుమతించకపోవడంతో గొడవ పడతారు. మేము ఫ్యాన్స్ మమ్మల్ని ఎలో చేయండి, మీరు ఎట్లా చేస్తారని సీరియస్ అవుతారు. అక్కడే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రద్దు చేశారు వాళ్ళు. అందువల్ల మళ్ళీ పెట్టినా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. పకడ్బందీగా లేకపోతే చాలా కష్టం. శ్రేయాస్ మీడియా వాళ్ళు మరి ఎందుకు అన్ని పాసులు ఇచ్చారు అంటే మేము 4,000 వేసాము, అంతకు మించి ఒక్క పాస్ కూడా ఎక్కువ వేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే 4,000 పాసులే ఇచ్చుంటే ఇక్కడ 30,000 మంది ప్రేక్షకులు ఎలా వస్తారు అక్కడికి? అదే అంటే పాసులు ఉన్నాయని అభిమాన సంఘాలు చెప్పాలి కదా. ఒక హీరోకి అభిమాన సంఘం ఉందంటే ఇది నుంచి ప్రెసిడెంట్లు వాళ్ళు, స్టేట్ ప్రెసిడెంట్లు వాళ్ళు చెప్తారు మీరు రాకండి, ఇంతమందికి పర్మిషన్ ఉన్నవాళ్ళు రాడని చెప్తారు. కానీ అంతమంది ఎందుకు వచ్చారంటే మరి వాళ్ళకి పాసులు ఏమైనా ఇచ్చారా? అన్ని పాసులు ఇచ్చి అంటే వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా 10,000 పాసులు రిలీజ్ చేస్తారు. దాంట్లో అంతమంది రారులే, వచ్చేవాళ్ళు మహా అయితే 3,000-4,000 వస్తారు అనుకుంటారు. అక్కడ పొరపాటు పడి కూడా ఎక్కువ పాసులు ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము ఎక్కువ పాసులు
ముద్రించలేదు, 4,000 ముద్రించామన్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి 30,000 మంది పైచీలకు కనిపించారు. అదే ఆ గందరగోళానికి కారణం. ఓకే, థ్యాంక్ యూ.